హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ప్రతిరోజు నేను చెప్తాను కదండి. మన ఇంట్లో సమస్యలైనా, మన ఇంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా, ఎటువంటి విధాలైనా, జాబ్ విషయంలో అయినా, ఇక కొంతమంది జాబ్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది భార్య వల్ల చాలా మట్టుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మన ఇంటి సమస్యల గురించి అయినా, మన ఫ్యామిలీ సమస్యల గురించి అయినా, దేని గురించి అయినా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, నేను చూసిన వీడియో మీకు పూర్తిగా నచ్చితే, ఒకవేళ మీకు పూర్తిగా నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే నాకు తెలుస్తుంది కదా ఏదైనా. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఎవరి గురించి అయితే వెళ్తుందో వాళ్ళ గురించి అయితే నేను కంపల్సరీ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓం నమః శివాయ. మనం అనుకుంటామండి రీడింగ్స్లో ఎలా వస్తాయని ఏది విధంగా చెప్తాం అనుకుంటాం, కానీ 100% ఇలా రిలేట్ అనేది నిజమేనండి. మన లైఫ్లో జరిగేటి అన్నీ రియల్గా కూడా లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్. కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎదురుగా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, మీకు రియల్ లైఫ్లో ఏం జరుగుతుందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా మట్టుకైతే ఒక అతను చాలా సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే చాలా మట్టుకి ఎన్నో కష్టాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ అబ్బాయి ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడో, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు అన్న మట్టుకు చాలా మట్టుకి ఎంత విధంగా మనం తెలుసుకునే వివరాలు ఇంకా ముందున్నాయి. ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడో ఆ అబ్బాయి మాత్రం నేను పూర్తి వివరాలు చెప్తానండి. ఎందుకు ఈరోజు వాళ్ళ అమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఆ బాబుని తీసుకొని దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది సమస్యలు ఏంటంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా? కాబట్టి ఇక్కడ వాళ్ళ భార్యాభర్తల గురించి మాత్రం చాలా మట్టుకి ఒక దగ్గరికి వెళ్ళి మాత్రం తెలుసుకున్నాడు. అంతకుముందు తెలుసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా? పోయి తెలుసుకున్నాడు. అసలుకి మా భార్య ఈ విధంగా ఈ మధ్యలో ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా మాట వినడం లేదు, అసలుకి ఏంటి నా ప్రాబ్లం, నాకే అర్థం అవుతలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో ఎంతో చెప్పుకొని వాళ్ళ అమ్మని తీసుకొని బయలుదేరుతున్నాడు వాళ్ళ ఇంటికి. ఎలా అంటే ఇక్కడ ఎందుకంటే కొద్ది రోజులు వేరే విధంగా వచ్చి కాపురం పెట్టేశాడు. భార్యను పట్టుకొని, వాళ్ళ అమ్మని పట్టుకొని, బాబుని పట్టుకొని చిన్న జాబ్ చేసుకుని చాలా సంతోషంగా ఉండేది. రాను రాను ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఎందుకు ఇలా మేము కలిసి ఉంటామా లేదా అని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి కూడా అడిగితే కూడా ఆమె ఎటు వెళ్ళినా కూడా మీ దగ్గరికి రావడం కంపల్సరీ, మీకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చాలా మటుకు చెప్పేసిన తర్వాత మేము విడిపోము కదా అంటే మీ బంధం ఎప్పుడు విడిపోదని అతను చెప్పాడు ఫ్రెండ్స్. ఇక్కడ వింటున్నారా? ఇక్కడ వచ్చి మేము ఎంత సంతోషంగా ఉన్నాము, మా పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఎందుకు ఇట్లా ఈ విధంగా మాకు గొడవలు వస్తున్నాయి, ఎందుకో మాకు అర్థం అవ్వట్లేదు. నా భార్య చాలా మారిపోయింది, నా భార్యని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మటుకి సఫర్ అవుతున్నాడండి అతను. ఇక్కడ వచ్చేసి ఇక నేను ఎంత మట్టుకైనా ఓపిక పట్టుకొని ఉంటాను. సరే ఎన్ని రోజులున్నా కనిపెట్టలేకపోతానా, అసలుకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో అని నేను వెంటనే కనుక్కుంటాను. చాలా ఎంత ఓపికతో ఉంటానో ఆ విధంగా కనుక్కుంటాను. ఏ విధంగా నాకు దారి దొరకాలని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ కొద్ది రోజులు నువ్వు వెయిటింగ్ చేస్తే మాత్రం చాలా మట్టుకు నువ్వు ఎంత వెయిట్ చేస్తే అంత త్వరలోనే నీకు అంటే ఏమంటారు, నీకు అతి త్వరలోనే నీకు ఆ సమస్య గురించి ఏందనేది వెతుకుతున్న కొద్దీ నీకు దొరుకుతుంది. కాబట్టి ఆ దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీకు కంపల్సరీ దొరుకుతుంది. నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేయి, నువ్వు వెయిటింగ్లో ఉండు. వెయిటింగ్లో ఉంటే కంపల్సరీ నీకు నువ్వు ఆలోచనల అతి త్వరలోనే ఆలోచనలు తీసుకొని ఏ నిర్ణయం తీసుకోకు అని చెప్పేసి వెళ్ళిందండి మీ గురించి. ఇక్కడ వచ్చి నువ్వు చాలా డిప్రెషన్లో ఆలోచన చేస్తున్నావు. ఏ విధంగా నేను కనిపెట్టాలి, నా భార్య ఎందుకు ఈ విధంగా, నా భార్య నాకు ఎందుకు ఈ విధంగా గొడవలు పెట్టుకుంటుంది, ఏ విధంగానే ఎందుకోసం ఈ విధంగా ఆలోచన చేస్తుంది,
చాలా మట్టుకి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము అని చెప్పేసి నువ్వు ఎంతో వింతగా ఆలోచన చేసేది కరెక్టేనండి. ఇదిగోండి. కాబట్టి నేను నా పనిలోకి వెళ్ళినా కూడా అతను పనిలోకి వెళ్ళినా కూడా పాపం అతనికి ఎటువంటి ఆలోచనలంటే ఫ్యామిలీ గురించే చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి చాలా మట్టుకి చాలా ఎంత డిప్రెషన్‌లో ఉండి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. ఈ విధంగా నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరకకపోతదా లేదా అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు వాళ్ళ భార్య గురించి. కానీ ఏదో ఒకటి సమస్య దొరుకుతుంది. ఏ విధంగా అమ్మాయి దూరం అవుతుందో, ఎందుకు దూరం అవుతుందో అనేది కూడా దీంట్లో మనకి ఏదో ఒక అనే సమస్య మనకు దొరుకుతుందని చెప్పేసి నేను కూడా చాలా ఆలోచన చేసి ఈ రీడింగ్ చెప్తున్నానండి. ఇన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉన్నావు కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉంటే ఎంత గట్టిగా నువ్వు గట్టిగా ఆలోచన పెట్టుకొని ఉంటే మాత్రము ఒక ఆయుధం మనం పట్టుకుంటాం. ఆ ఆయుధం పట్టుకున్నట్టు ఇన్ని రోజులు నువ్వు ఓపిక పట్టుకున్నావు. ఈ విధంగా ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టుకుంటే మాత్రం నీకు కంపల్సరీ ఆ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి మన కార్డ్స్లో వెళ్ళింది అతని గురించి. నేను నిద్రపోతుంటే కూడా నాకు ఎంతో బాధగా, ఎంతో బాధలో ఉన్నాను. చాలా బాధలలో ఉన్నాను. నాకు ఆ నిద్రలో కూడా మేము భార్యాభర్తలం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు నా భార్య చాలా మట్టుకి ఇట్లా బిహేవ్ చేస్తుందంటే నాకేం అర్థం అవ్వట్లేదు. నేను పండుకున్నా కూడా నాకు ఒక గుణపాలు గుచ్చుకున్నట్టే ఉంటుండే. ఒక్కొక్క మాటలు, ఒక్కొక్క ఆలోచనలు మంది అన్న మాటలకి, వాళ్ళు వీళ్ళు పక్క వాళ్ళు వీధిలో ఉన్నవాళ్ళు అన్న మాటలకి గుణపాలు గుచ్చుకున్నట్టున్నాయని ఆ అబ్బాయి ఎంతో సఫర్ అవుతున్నాడు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఒకరోజు చాలా విచిత్రంగా ఆలోచన చేశాడు. పనికెళ్ళిన దగ్గర చాలా మట్టుకు చాలా ఆలోచన చేశాడు. ఎందుకు ఈ విధంగా అవుతుంది? నా భార్య ఎందుకు ఈ విధంగా మారిపోయేది ఉండంగా అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ దొరకకపోతుందా శివయ్య? నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను. కాబట్టి నాకు అతి త్వరలోనే నాకు ఏంటి సమస్య అనేది నాకు తెలియపరచు అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి ఎలాగో నాకు తెలిస్తే మాత్రం ఆ సమస్యకి ఏందనేది నేను తెలుసుకొని నా భార్య గురించి నేను నా భార్యను వదులుకోను. కాబట్టి నా భార్య తప్పు చేసినా కూడా నేను తప్పు సరిదిద్దుకుంటాను నా పిల్లల కోసం అని చెప్పేసి అక్కడ విచిత్రంగా ఆలోచన చేసుకుంటున్నాడు దేవుణ్ణి తలుసుకొని. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ విధంగా? కాబట్టి ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఓం నమః శివాయ. ఇక్కడ కార్డ్స్ పెట్టినానండి, వెళ్తుందని చూద్దాం. ఇక్కడ వచ్చి వెరీ నాయన, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఆలోచన చేసింది ఏం లేదు. మీ భార్య చాలా డబ్బు విషయంలో మాత్రం చాలా ముందుకు వెళ్తుంది. డబ్బు విషయంలో ఏ పనికి వెనుక వెళ్ళడానికి ఆలోచన చేయదు. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం చాలా ముందడుగులు వేస్తుంది. ఆ డబ్బు విషయంలో చాలా మట్టుకి ఆ డబ్బు విషయంలో వచ్చేసి చాలా మట్టుకి ఎంతో మట్టుకి డబ్బు విషయంలో వచ్చేసి చాలా ముందుకి ఏ అడిగేయాలన్నా కూడా చాలా మట్టుకు ముందుకు వెనుకాడట్లేదు. కాబట్టి ఆ అమ్మాయి గురించి చాలా తెలుసుకున్న రోజు ఇంకా నువ్వు చాలా రోజులు టైం పడుతుంది. కాబట్టి నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టుకో అని చెప్పేసి ఆ ఊరు యజమాని చెప్పాడు ఆ అబ్బాయికి. ఇక్కడ వచ్చి నేను ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉండాలి? నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరకలేదు ఆ అమ్మాయి గురించి. రోజు పిల్లలు మాత్రం చాలా ఏడుస్తున్నారు. నాకు మా అమ్మని తీసుకురండి నాన్నగారు అని చెప్పేసి పిల్లలు బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఏ విధంగా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అనేది నాకు ఒక మాత్రం తెలియడం లేదు. అసలుకి సమస్యల గురించి ఎలా తెలుసుకోవాలని కూడా నాకు తెలుసలేదు. శివయ్య తండ్రి, నేను నిద్ర లేని రోజులు ఎన్నో రోజులు నేను రోజు తలుసుకొని పడుకుంటున్నాను. అతి త్వరలో నా భార్య గురించి ఏదో ఒక విషయం దొరకాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ దేవుని వేడుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా? ఇక ఇక్కడ వెళ్ళేసి ఆమెకి ఎటువంటి ఆలోచనలు ఉన్నా అతనికి అబ్బాయికి ఎంత మట్టుకి ఏ పనిలో చేసినా కూడా ఎటువంటి ఆలోచన చేసినా కూడా అబ్బాయికి అసలుకి పని మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా నాకు ఈ సమస్యకి సొల్యూషన్ దొరకాలని ఒకటే పట్టుబట్టుకున్నాడండి. ఎట్లా అంటే
ఒక మన ఆయుధం పట్టుకున్నట్టు అదే విధంగా ఆయుధం పట్టుకొని చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. ఏ పని చేసినా ఏది చేసినా కూడా ఆయనకి ఎటువంటిది ఇంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భార్య గురించి దొరకాలి ఇన్ఫర్మేషన్. ఒకరోజు చాలా మటుకి ఒక చెట్టు కాడ కూర్చొని చాలా మటుకు ఆలోచన చేశాడు. తండ్రి నాయన నాకెందుకు ఇంత డబ్బు ఆలోచన చేసుకొని నేను ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాను, నా భార్య ఎందుకు ఈ విధంగా అయిపోయిందని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేశాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏమని వెళ్తుందో చూసారా. ఇక్కడ వచ్చేసి ఏమని అంటుందంటే అక్కడ ఒక దూత లెక్క వచ్చేసి చాలా మట్టుకి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడంటే, నేను నా భార్యని చాలా మటుకు దూరం చేశాను. ఏ విధంగా చేశానో నాకు అర్థం అవ్వట్లేదు. నా భార్యని మాత్రం చాలా సంతోషంగా చూసుకున్నాను. కాబట్టి ఈరోజు నా భార్య చాలా దూరంగా ఉంది. ఇక్కడ 3 కప్పులు నిండా డబ్బు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా ఏం సాధించాలి, ఇంకా ఏం సంపాదించాలి, అమ్మాయి ఎందుకు ఈ విధంగా అయిపోయింది, నాకు ఈ రోజైనా నాకు ఏదైనా ఒక దారి దొరికితేనే బాగుంటుంది, లేకపోతే లేదు అని చెప్పేసి అబ్బాయి అడిగాడు. కాబట్టి ఏమని చెప్తాడంటే, ఆ దేవుడు ఒక రూపంలో వచ్చేసి ఇదిగో ఇది తీసుకో, నువ్వు ఫస్ట్ తీసుకొని నువ్వు ఇది తీసుకొని చాలా సంతోషంగా ఉండు అంటే, నాకెందుకు నువ్వు ఎంత డబ్బు ఇచ్చి నువ్వు ఏ రూపంలో వచ్చినావో నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా శివయ్య అని చెప్తున్నాడు. నీకు కావాల్సింది డబ్బే కదా అని చెప్పేసి. డబ్బే అని చెప్పేసి నువ్వు చాలా మట్టుకి ఎందుకు ఇలా సఫర్ అవుతున్నావు అని చెప్పేసి చాలా మట్టుకి ఇది అయిపోయాడు. కాబట్టి అక్కడ వచ్చేసి లేదు, నాకు ఫస్ట్ నా భార్య గురించి సొల్యూషన్ దొరకాలి, నాకు డబ్బు విషయంలో నేను లేను అని చెప్పేసి చాలా వింతగా ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఎన్ని అవతారాలు వేసుకొచ్చినా నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావు అయ్యా, నాకు చెప్పు అని చెప్పేసి చాలా మట్టుకు అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి భార్య చెప్పుడు మాటలు వినేసి భర్త సంపాదించిన అత్తమామ పెట్టిన డబ్బు, నగలు అన్నీ పట్టుకొని ఒక అతని మాటలు పట్టుకొని చాలా మట్టుకి చాలా దూరంగా వెళ్ళిపోదామని ఎంతో డిసైడ్ అయ్యింది. ఎందుకంటే చెప్పుడు మాటలు వినేసి ఆ అమ్మాయి మొత్తం ఉన్న నగలు, ఆ డబ్బు అన్నీ తాకట్లు పెట్టేసి ఆ అబ్బాయి మాటలు వినేసి భర్తకి చాలా దూరంగా వెళ్ళిపోవాలని ఇంకొకరితోని ఆ విధంగా మనిషి మార్చేశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మారుతుందా లేదా, ఆ భర్త క్షమిస్తాడా లేడా అని చెప్పేసి మనం తెలుసుకుందాం. వేరే ఇతర వాళ్ళు ఉంటారు కదండి, ఇంకో సంసారం బాగుంటే కూడా వాళ్ళ సంసారంలోకి వెళ్ళేసి ఆ అమ్మాయిని ఎలా లొంగ తీసుకోవాలో, ఎలా అమ్మాయితో డబ్బు గుంజాలో, ఆ అబ్బాయి దగ్గర అబ్బాయి చాలా డబ్బు సంపాదిస్తారు, చాలా సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నానని ఇతర వాళ్ళు ఓర్వని వాళ్ళు ఉంటారు. అమ్మాయిని ఎలాగైనా లొంగాలి, నాకు చేయాలి, అమ్మాయి కాడికి డబ్బులు లాక్కోవాలి, అమ్మాయిని ఎలాగైనా మళ్ళీ ఎప్పటిలాగా వదిలేయాలని చాలా మగవాళ్ళ దాంట్లో చాలా మట్టుకు చాలామంది ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారండి. ఆడవాళ్ళ దాంట్లో కన్నా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయిని ఆ విధంగా నమ్మించి మోసం చేసి చాలా మట్టుకు దూరం చేశాడు. వాళ్ళ భార్యకి, పిల్లలకి, భర్తకి, తల్లిదండ్రులకి అందరికీ దూరం చేశాడు. ఇక్కడ అతనికి భార్య ఉన్నా కూడా భార్యకి అన్ని సమస్యలు తెలిసి కూడా భార్య ఏమంటుంది, భార్యకు కూడా అదే బుద్ధి. ఏమంటే ఇంకొకళ్ళ కాడికి పోయి ఇంకో భర్తని భార్యని విడదీసైనా సరే వాళ్ళ భర్త డబ్బు తీసుకొస్తే చాలా మేలుగా మనం పైకి వెళ్తాం. ఇవాళ రేపు మనము ఏమంటారు, ఒకరికి అన్యాయం చేస్తున్నామని చెప్తే మనం బతకలేమండి. మనం అన్యాయం చేస్తేనే మనకు పుణ్యం దొరుకుతుంది. మనం పుణ్యం చేస్తాం పోతే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పినందుకు ఆయన అదే మైండ్లో ఫిక్స్ చేసుకొని ఈ అమ్మాయి ఎమ్మటి పడేసి ఈ అమ్మాయికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తను దూరం చేసి అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు, నగలు అన్నీ తాకట్లో పెట్టేసి ఆ అమ్మాయిని లాస్ట్కి ఏం లేని స్థితిలో చేశాడు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని నమ్మకుండ్రు. ఇక మట్టుకు ఇన్ని రోజులు మాత్రం నా కూతుర్ని చూసుకుంటే చాలా మట్టుకు ఊరుకున్నాను. ఇక మట్టుకు అతని గురించి తెలిసిన తర్వాత ఎవరు కాదు, నా సొంతం, నా ఊరి పక్కన ఉన్నవాడే నాకు మా కూతురు కాపురంలో ఇలా చిచ్చు పెట్టేశాడు. కాబట్టి ఇంకా నేను ఊరుకునే సమస్యలు లేవు. కాబట్టి ఇక నేను ఓపిక పట్టినన్ని రోజులు పట్టాను. ఎటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి అల్లుడికి పూర్తి వివరాలు చెప్పాడు. మా అమ్మాయికి చాలా మట్టుకి మన దగ్గర డబ్బు అంతా ఉందని చెప్పేసి మా అమ్మాయిని నీ కాడికి వెళ్ళి దూరంగా ఆ అమ్మాయికి లేనిపోయిన మాటలు చెప్పేసి ఆ అమ్మాయికి ఎటువంటి సంతోషం లేదు అని చెప్పేసి ఆ అబ్బాయి మా అమ్మాయికి నేర్పించి తీసుకెళ్ళాడు. కాబట్టి నువ్వు మా అమ్మాయిని క్షమించి నువ్వు మా అమ్మాయిని దగ్గరికి తీస్తే నీవు ఎంతో గొప్పవాడివి అనుకుంటాను.
మనకి తగినంత డబ్బు ఆస్తి అంతా ఉంది. వాడు అమ్మాయిని కేవలం డబ్బు నగల గురించి మన అమ్మాయిని లొంగ తీసుకోవాలని చూశాడు. నా కూతుర్ని క్షమించి నీ దగ్గరికి తీసుకెళ్ళు, నా కూతురు గురించి నేను తెలుసుకున్నానని చెప్పేసి అల్లుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత అల్లుడు ఏమంటాడు, నేను మీ అమ్మాయి గురించి ఏ రోజు తప్పుగా అనుకోలేను. చెప్పుడు మాటలకి అమ్మాయిని లొంగ తీస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారు. రేపు నాకు అటువంటి పరిస్థితే రావచ్చు. మన అమ్మాయి మన దగ్గరకు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మామగారితో అన్నాడు. కరెక్టే కదండి. భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి, భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి. 1-2 సార్లు ఛాన్స్ ఇస్తే ఎవరైనా మారుతారండి కంపల్సరీ. కాబట్టి వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు వినేసి, సరే మీ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత నేను చాలా మట్టుకు మీ అమ్మాయిని నేను క్షమిస్తాను, వాడికి బుద్ధి చెప్తాను అని చెప్పేసి చాలా మట్టుకు వాళ్ళ మామయ్య దగ్గర నిర్ణయం తీసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పూర్తి వివరాలు ఏంటనే నేను చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి మనము ఒక అమ్మాయిని మోసం చేయాలనుకొని మనం చూస్తే మాత్రం చాలా మట్టుకి ఆ అమ్మాయిని మోసం చేసేసి మనం ఏ విధంగా అయినా డబ్బులు లాగాలి అని చెప్పేసి ఇతర వాళ్ళ సంసారంలో మనం నాశనం చేయాలని మనం కోరుకుంటే మాత్రము చాలా మట్టుకి మనం ఎంత మోసపోతాం అనేది ఉంటే కూడా అంతే మట్టుకే మోసపోతాం. కాబట్టి వాళ్ళు భార్యాభర్తలు ఒకటే ఉండి కూడా భార్య ఏం చెప్తుందంటే అతనికి, చాలా మట్టుకు ఈరోజు మనం ఎంత న్యాయంగా వెళ్ళినా కూడా అన్యాయం అయిపోతాం. మనం పుణ్యం అని వెళ్తే మనకు పాపం చుట్టుకుంటుంది. కాబట్టి నువ్వు అటువంటి వాళ్ళ పరిస్థితిలో పోకు. ఏ అమ్మాయికి డబ్బున్నా సరే నేను పర్వాలేదు, నువ్వు డబ్బు తీసుకొచ్చిందే నాకు ముఖ్యం అని చెప్పేసి అతను భర్తకి మొత్తం నేర్పించి చేసి కూర్చుంది. ఇక భర్త కూడా ఏమనుకుంటున్నాడు, నా భార్యనే చెప్పింది, ఇంక నేను ఎందుకు చెప్పలేనని చెప్పేసి భర్త కూడా అదే నిర్ణయం తీసుకుంటా అందరికి మోసాలు చేసుకుంటా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టేసి ఇక దీన్ని మీరు ఏమని అనుకోండి, ఒక విషయం చెప్తున్నాను. చాలా మటుకు ఒక కాపురం చాలా బాగుంది, వాళ్ళ భర్త బాగా సంపాదిస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి ఎటుడుగా అమ్మాయిని లొంగ తీసి డబ్బులా గుంజాలి, వాళ్ళ పిల్లలకి భర్తకి దూరం చేయాలని చెప్పేసి చాలా మట్టుకి అమ్మాయిలను పెళ్ళైన అమ్మాయిలను చాలా మోసం చేస్తున్నారు. పెళ్ళి కాని అమ్మాయిల కన్నా పెళ్ళైన అమ్మాయిలను మాత్రం చాలా మోసం చేస్తున్నారు. ఈ రోజులలో అమ్మాయిలు మోసం చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ అబ్బాయిలు మోసం చేస్తున్నారండి. ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. కాబట్టి అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఇక నా భర్త గింతే కదా, నేను ఇంట్లో ఉండడము, పని మనిషి లెక్క పని చేయడము, ఇదే చేయడం, ఇదే చాకిరి, ఇక నాకు బయట ప్రపంచం ఏం తెలియదు, ఇక నేను చాలా ఎంజాయ్ చేయాలి, నేను ముందు లైఫ్లోకి వెళ్ళాలి. ఏం తెలియని అమ్మాయి ఏమనుకుంటుంది, నేను ముందు లైఫ్లోకి వెళ్ళాలి, నేను చాలా ఎంజాయ్ చేయాలి, సిటీకి వెళ్ళాలి, నేను అది చూడాలి ఇది చూడాలి అని కొద్ది చూపెట్టేసరికి ఆ అమ్మాయి మొత్తం అతని మైండ్లో పడిపోయింది, అతన్ని వల్ల పడిపోయింది. కాబట్టి ఉన్న నగలు డబ్బులు అన్నీ తెచ్చి అతనికి ఇచ్చిన తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, లాస్ట్కి డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇక డబ్బులు ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నాడు. డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు మాత్రం ఆమె ఏమనుకుంటుందంటే, ఇక నన్ను ఎందుకు డబ్బులున్నన్ని రోజులు చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా చూసుకున్నాడు, ఈ తర్వాత నన్ను చూసుకుంటలేడు, అసలుకి ఎందుకు ఈ విషయము అని చెప్పేసి ఒకరోజు నిలదీసి అడిగిన తర్వాత ఏమన్నా చెప్పాడంటే, నువ్వు నన్ను ఇలా నిలదీసి అడుగుతున్నావు కాబట్టి నువ్వేమన్నా చాలా పవిత్రమైన నువ్వేమన్నా పతివర్తవా అని చెప్పేసి మాట్లాడేసరికి, ఏంటి నన్ను ఇంత మాట అనేసావా అని చెప్పాడు. కాబట్టి నువ్వు నీ భర్తను వదిలిపెట్టేసి వచ్చావు, నీ అహంకారంతో నువ్వు వచ్చావు, నేను పిలిచానా, నువ్వు నేను నచ్చానని చెప్పావు, నువ్వు వచ్చేసావు. కాబట్టి నీ డబ్బులు నువ్వు తెచ్చావు, ఖర్చు పెట్టావు, నేను నా భార్య బిడ్డలు చూసుకుంటా, నిన్ను చూసుకున్నాను, నా తప్పేముంది, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా, నేను జాబ్ చేస్తున్నా, నా భార్య జాబ్ చేస్తుంది, నా భార్య ఏం చక్కగా ఉంది, నేను కావాలని నేను మెచ్చలేను కదా, నీ ఇష్టం కొద్దీ నా దగ్గరకు వచ్చేసావు, నన్ను చూసి నువ్వు ఆశపడావు, వచ్చావు, నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసావు, తీసుకున్నావు, అంత అయిపోయింది, ఇంకా నేను చేసేది ఏముంది, కష్టపడి రోజు నాకు డబ్బులు నువ్వు సంపాదించు, నువ్వు చాలా హ్యాపీగా ఉండి నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పేశాడు. ఇక అమ్మాయి ఏం ఆలోచించిందంటే, నన్ను ఇలా మోసం చేస్తాడని నేను అనుకోలేదు, ఈ విధంగా మాటలతో నన్ను చిత్రహింసలు పెడతాడని నేను అనుకోలేదు, నేను అన్యాయంగా నా భర్తను మోసం చేసి నా పిల్లలను దూరం చేసుకొని నా అత్తని అందరినీ నేను చాలా మటుకు దూరం చేసుకొని నేను వచ్చినందుకు నాకు తగిన శిక్ష జరిగింది. కానీ ఇటువంటి మోసం చేసే వాళ్ళు అబ్బాయిలు ఉంటారా అని చాలా మటుకు అమ్మాయి తెలుసుకున్నది. కంపల్సరీ ఉంటారండి, చాలా మటుకు తెలుసుకోండి.
అబ్బాయిలలో మోసం చేస్తారు. భార్య భర్తలు ఏం చక్కగా సంసారం చేసుకుంటున్నారు అని చెప్పి కూడా చాలా మట్టుకు మోసం చేసే అబ్బాయిలు మాత్రం చాలా మట్టుకు ఉన్నారు. దీంట్లో మాత్రం చాలా గుర్తుపెట్టుకొని చాలా మట్టుకి ఎంత ఆలోచనలతో మీరు ఉంటే అంత బాగుంటారు. చెప్పుడు మాటలు వినకుండ్రి, ఇంకా మూడో వ్యక్తుల మాటలు వినకుండా చేయకుండా చాలా మట్టుకు అమ్మాయి చాలా బుద్ధి తెచ్చుకుంది. ఇటువంటి వాళ్ళ మాటలు విని నేను అనవసరంగా నా భర్తతో సుఖం లేదు, అది లేదని చెప్పేసి నాకు అన్ని మాయ మాటలు చెప్పేసి నన్ను బయటకు తీసుకొచ్చి ఈరోజు నన్ను ఏం లేకుండా నడి రోడ్లు నిలబెట్టేసేసాడు. నా భర్త నన్ను క్షమిస్తాడో లేదని భర్త దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత భర్త ఏం చెప్పాడు, ఇంకా మిగతా భర్తకి వెళ్ళి చెప్పింది, నన్ను ఈ మాయలో దించాడు, నాకేం అర్థం కాలేదు, నిన్ను మోసం చేశాను, నన్ను క్షమించండి, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి నేను ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయను అని చెప్పేసి భర్తను కోరుకున్నది. కాబట్టి ఆ భర్త కూడా అంటున్నాడు, నువ్వు కావాలని వెళ్ళలేదు, రేపు నేను ఈ స్థితిలో కూడా నేను కూడా ఏదో తప్పు చేస్తాను, అప్పుడు నాకు కూడా నిన్ను బతిలాడే ఛాన్స్ నాకు దొరుకుతుందేమో, కాబట్టి ఇటువంటి పొరపాట్లకు వెళ్ళబాకు, చెయ్యకు, ఇప్పుడు కూడా ఎవరు కూడా గుడ్డిగా నమ్మక అని చెప్పేసి భర్త చాలా మట్టుకి ఆ అమ్మాయికి ఎంతో మట్టుకు దగ్గర తీసుకొని, ఇక ఎవరు చెప్పడం మాటలకు ఎవరైనా వింటారు, నువ్వు కావాలని పోలేవు, నన్ను డబ్బును గుంజాలని చెప్పేసి వాడు మోసం చేశాడు. ఎన్ని రోజులు బాగుపడాడు, మా అంటే నేను 1 సంవత్సరం తినచ్చు, 2 సంవత్సరాలు తినచ్చు, తర్వాత వాడికి ఆ స్థితి మాత్రం కంపల్సరీ దేవుడు, ఆ శివయ్య, ఆ దేవుడు శిక్ష వేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నా భార్య అని చెప్పేసి నేను చాలా నమ్ముతున్నాను, ఇప్పుడు కూడా మోసపోకు, చాలా హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండని భర్త ఎంతో ప్రేమగా దగ్గర తీసుకున్నందుకు భర్త కాళ్ళ మీద పడి చాలా మట్టుకు ఏడ్చేదండి అమ్మాయి. ఇంకా మీద నేను ఇటువంటి తప్పులు చేయను, చెప్పుడు మాటలు వినను, ఫ్రెండ్స్ మాటలల్లా ఎవరి మాటలు వినను, నేను చెప్పి చాలా మోసపోయానండి, నన్ను క్షమించాను భర్తను కోరుకున్నది. భర్త కూడా క్షమించాడు. కానీ చాలా మట్టుకు ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళని నమ్మడానికి చాలా ఆలోచన చేయండి. మగవాళ్ళ దాంట్లో కూడా చాలా మోసం చేస్తారు, ఆడవాళ్ళే మోసం చేస్తారు అని కాదు, మగవాళ్ళ దాంట్లో కూడా చాలా మట్టుకు మోసం చేస్తారు, చాలా మట్టుకు ఇది చేస్తున్నారు. కాబట్టి చాలా మట్టుకు భర్త ఉన్న భార్యనే మోసం చేస్తున్నారు. ఇక పెళ్ళి కాని అమ్మాయిలను మోసం చేయాలని ఏం గ్యారెంటీ ఉంది, ఆల్రెడీ నిజంగా లైఫ్లలో కూడా జరుగుతుంది కదండి. కాబట్టి మీరు చాలా గట్టి నిర్ణయం తీసుకొని చాలా గట్టి ఆలోచన చేసి ఎటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారని పదే ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానండి. ఏ మనిషితో ఎలా మాట్లాడాలో, ఏ మనిషి ఏ విధంగా మాట్లాడుతుందని గమనించి మాత్రమే చాలా గట్టి నిర్ణయం తీసుకుంటే చాలా ముందుకు వెళ్తారు, లేదంటే ఇంకా అక్కడే కూర్చుంటారు, అదే విధంగా ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో మీకు నచ్చితే, ఆ భర్త చాలా మంచోడే కాబట్టి క్షమించాడు, వేరే వాడైతే క్షమించాడు. కాబట్టి భార్య అయినా భర్త అయినా ఒక తప్పు చేసినప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి మనం చూడాలి. ఒక ఛాన్స్ ఇచ్చిన విషయంలో ఒక్కసారి తప్పు చేసిండ్రు కాబట్టి మనం ఒక్కసారి ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ని వాళ్ళు నిలబెట్టుకుంటారా పొడగొట్టుకుంటారా అనేది మనం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత భార్య మారిందంటే మన భార్య మన దిక్కున్నట్టు మారినట్టు అన్నీ ఉంటాయి. ఇతర మాటలు పట్టుకొని నువ్వు ఇలా చేసావు, నేను అలా చేశాను అని కొంతమంది మగవాళ్ళు చాలా చిత్రహింసలు ఉంటారు. కానీ భర్త మట్టుకి ఆమె ఎంతో ఏడ్చుకుంటా ఎంతో బాధలకెద్దొచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను నాదేందో నేను నిరూపించుకుంటాను, నేను ఎటువంటి తప్పు చేయలేను, డబ్బు మాత్రం పోయింది, నేను ఇలా నమ్మిపోయాను, నేను ఎంజాయ్ చేస్తాను పోయాను అని చెప్పేసి భర్త కాళ్ళ మీద పడ్డది. ఆ భర్త క్షమించాడు. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషితో మాట్లాడేటప్పుడు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఆ మనిషి ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ఇది చేస్తాడు, మనల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు అనేది చాలా గట్టిగా నిర్ణయం చేసుకొని గట్టి మైండ్తో ఆలోచన చేసి మీరు చాలా ముందు అడిగేస్తే చాలా బాగుంటారని నేను నిజంగా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్లో నేను చెప్పిన దాంట్లో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు పెడితే. ఇలా చెప్పింది అలా చెప్పిందని కాదండి, నేను రియల్గా జరిగే లైఫ్లో ఏం జరుగుతున్నాయి అనేది కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఇంతకుముందు ఆడవాళ్ళు మోసం చేసే కానీ ఇప్పుడు మగవాళ్ళు చాలామంది మోసం చేసే వాళ్ళు జరుగుతున్నారు. కాబట్టి రియల్ లైఫ్లో నేను చెప్తున్నాను. అక్కడ మీకు నచ్చితే పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కూడా నాది అక్కడ నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసేసి నాకు అడగండి. మీ సమస్యలు ఏందో, మీ ఎటువంటి ప్రాబ్లం ఉందో, ఏ విషయంలో ప్రాబ్లం ఉందో
నేను పూర్తి వివరాలు అనేది మీకు నేను సపరేట్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. నేను మీ మౌనిక.